ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, జీవం ఉండాలి శరీరంలో. రెండవదిగా సమాధానం ఉండాలా శరీరంలో. ఏముండాలా? శరీరం అనగా క్రీస్తు సంఘం అనండి అందరు కూడా. ఆ క్రీస్తు సంఘములో ఏముండాలా? సమాధానం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. సమాధానము తేడానికి, సమాధానము చేయడానికి, సమాధానముతో బ్రతకడానికి, బ్రతికించడానికి యేసయ్య చాలా ఖర్చు పెట్టాడు. ద్వేషమును అన్నిటినీ తీసుకున్నాడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో సర్వలోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆమేన్, హల్లెలూయా. శిలువ మరణము ద్వారా ఉన్న ద్వేషాన్ని తొలగించి మనను ఏక శరీరముగా చేయడానికి ఆయన మనకు సమాధానకర్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనకిచ్చిన సమాధానాన్ని మనము అంతము వరకు కాపాడుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శాంతి సమాధానం అంటుంటాం కదా, ఆ సమాధానం ఉండాలి మనలో. శరీరంలో సమాధానం లేకపోతే నెమ్మదిగా ఉండలేం. హల్లెలూయా. అప్పులైపోతాయి, అమ్ముకునే పరిస్థితులు వస్తాయి, అనేకుల వెనుక పరిగెట్టే పరిస్థితులు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, పక్కన వాళ్ళతో చెప్పండి, అనేకమైన తిప్పలు అనండి. ఆమేన్. 12 ఏళ్ళు పట్టిందంటే ఒక ఆమెకి తిప్పలతో, మామూలు తిప్పలు కాదు. ఆమేన్. ఆమెకున్న బలహీనత, ఆమెకున్న రోగం, ఆమెకున్న నెమ్మదిని దొంగలించేసింది. ఈ శరీరం జబ్బు వచ్చింది అనుకో, ఫస్ట్ పోయేది ఏంటంటే సమాధానం పోతుంది. ఫుల్ హై ఫీవర్, జ్వరం, భయంకరమైన జ్వరం, చలి జ్వరం లాగా ఉందనుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అంటే చేస్తాడా? జలుబు వచ్చిందనుకో, ప్రార్థన చేసుకో, అది చేస్తారమ్మా? ఎందుకు? ఒకలాంటి డిస్కంఫర్ట్ ఉంటుంది, అంటే ఒకలాంటి అసమాధానం. అంటే అసమాధానం అంటే అదే, అర్థమైందా? అసమాధానం అంటే అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకాళ్ళు అంటే ఓకే అంటాయి, చేతులు అంటే ఓకే అంటుంది, నోరు అంటుంది ఓకే అంటుంది, ముక్కు అంటుంది నో ఓకే అంటుంది. ఎందుకు? అంత కారుతుంటుంది కాబట్టి, తుమ్ములు వస్తుంటాయి కాబట్టి. దీనికి తలకైకుంది కనెక్షన్ కాబట్టి తల అంట సాలరా బాబు అంటుంది. అంటే సమాధానం లేదు. ఈమె 12 ఏండ్ల నుండి అసమాధానముతో తన బ్రతుకును వెల్లడి సాగిస్తూ ఉంది. అనేకుల చేత, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. చెప్పండి, ఎన్నో తిప్పలని పక్కన వాళ్ళతో. వైద్యులు చుట్టూ తిరిగి ఆ రక్త పరీక్ష, ఈ రక్త పరీక్ష, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, అది ఇది, ఓ మామూలుగా కాదు. ఎంతవరకు పోయిందంటే పరిస్థితి, ఇళ్ళు అమ్ముకుంది, ఆమెకున్నవన్నీ అమ్ముకుంది, మొత్తం ఎవ్రీథింగ్ 0 లెవెల్కి వచ్చేసింది. సమాధానం పొందుకోవడానికి ఎన్ని పాటలు చూడండి. అయితే లాస్ట్లోకి ఏమైందంటే ఆమె యేసు గురించి వినిందట. ఏం చేసింది ఆమె? యేసయ్య గురించి విన్నది. అంటే రక్షకుని గురించి వినింది. నిన్ను ఈ రోగంలో నుండి, నిన్ను ఈ బాధల నుండి, నిన్ను ఈ సమస్యల నుండి, నిన్ను ఈ జబ్బుల నుండి విడిపించే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరే నజరైడన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏమేన్? ఎందుకంటే ఆయన వైద్యులకు పరమ వైద్యుడయా. ప్రైజ్ ది లార్డ్. మరి అంత గొప్ప ఆయన, ఇంత పెద్ద ఆయన ఇటువంటి అద్భుతాలు చేసిన ఆయన. సో ఆయనను మనం కలుసుకోవడం అంత సులువైన విషయం కాదే. ఆయన మన ఇంటికి రాడే, మన దగ్గర ఆయనకు అపాయింట్మెంట్ మనకు దొరకదే. మరి ఎట్లా అనేసి అనుకొని నిరుత్సాహం చెందలేదు ఆమె. మనసులో ఏమనుకుందంట తెలుసా? డాక్టర్ల దగ్గరికి అయితే నేను పోయి కూర్చొని చూపించుకున్నాను,
ఈయన దగ్గరికి పోయి అంత పరిస్థితి లేదు, ఎందుకంటే ఈయన చుట్టూ ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆయనను ఆపడం కష్టం, ఆయనను కలవడం కష్టం. సో ఒక పని చేస్తా, అదే విశ్వాసం అంటే. ఆమెన్. మనసులో అనుకోవాలి. హల్లెలూయా. అనుకొని, అందుకే మందిరానికి వచ్చేటప్పుడు అనుకొని రావాలా. ఏమో పోతున్నామంటే పోతున్నాం, వస్తున్నామంటే వచ్చినాం, వస్తామయ్యా. ఈరోజు దేవా ఒక కార్యం నేను చూడాలా, ఈరోజునైనా నా జీవితంలో ఒక విడుదల నేను చూడాలా, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం చూడాలా అని నువ్వు ఇంట్లో సిద్ధపడి వస్తే నువ్వు నిలబడిన మరుక్షణమే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. సో ఇప్పుడు ఏమైంది? మనసులో అనుకుంది ఆయన వస్త్రాన్ని నేను ముడతానని, అన్ని విశ్వాసపు అడుగులు వేసింది బయటికి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తే ఆటంకాలు రాక మానవు. ఎవరో వస్తున్నారు, పోమా అమ్మా, పోమా, ఓ బోమా పో. ఆమె పేరు లేదు కాబట్టి నేనే పెట్టిన పేరు. అలా పో అన్నాడా? అంటారా ఎవరైనా? ముందే జబ్బు, ముందే బలహీనత, బలమే లేదు, 12 ఏళ్ళు అంటే మొత్తం ఎండిపోయింటుంది ఆమె. భయంకరమైన పరిస్థితి. అటువంటి దాంట్లో విశ్వాసం అంతా కూడగట్టుకొని మెల్లగా వచ్చింది లోపలికి, ఎక్కడి నుంచో వచ్చి అట్లా 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 అని లాస్ట్కి ఏం చేసింది? ఆయన వస్త్రాన్ని అట్లా ముట్టింది, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సాగిపోతున్న యేసు ఆగిపోయేటట్టు చేసింది. హల్లెలూయా. నేనేమంటానంటే సృష్టికర్తనే ఆపేసింది, ఆగిపోయాడు యేసయ్య. ఆగి మళ్ళా సరే పదండి పదండి కమన్ అని పోలే. ఆగిపోయి ఏమంటాడు తెలుసా? ఎవరో నన్ను తాకారు. సంబడి హ్యాస్ టచ్డ్ మీ. ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను తాకారు అనగానే పక్కన పేతురు అంటాడు, ఇంతమంది పడుతుంటే ఎవడు తాకినట్ట? ఇడికి తొందర ఎక్కువ. హల్లెలూయా. వెంటనే అన్నాడు, లేదు లేదు లేదు, నా ప్రభావం. ఆమేన్. హల్లెలూయా. నాలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపాటుతో దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చొని ఉంటే ఈరోజు దేవుని అదే ప్రభావం 2024 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీని ఏ ప్రభావం అయితే తాకిందో అదే ప్రభావం నేను తాకుతా ఉంది. ఇప్పుడే తాకుతుందా ప్రభావం, ఇప్పుడే తాకుతుందా ప్రభావం, ఇప్పుడే తాకుతుందా ప్రభావం యేసు నామములో. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు, ఆయన కార్యాల్లో మాటలో మార్పు లేదు, శక్తిలో మార్పు లేదు, సన్నిధిలో మార్పు లేదు. మారని దేవుడు, మార్పు లేని దేవుడైనా మార్చే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వావ్, సంథింగ్ హ్యాపెన్. ఏదో జరిగింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో జరిగింది ఇక్కడ, అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము శరీరధారిగా మార్చబడింది. సమయములా ఈ వాక్యము శరీరధారిగా మార్చబడింది. ఆ కృప చేతను నింపబడ్డావు ఈరోజు, ఆ బలము చేత నింపబడ్డావు ఈరోజు, ఆ ప్రభావం చేత నింపబడ్డావు ఈరోజు. గొప్ప సాక్షితోను బయటికి రాబోతున్నావు యేసు నామములో. ఓ షాబారకలందరహా. థ్యాంక్ యూ ఫాదర్. డాడీ, ఐ వర్షిప్ యు డాడీ. డాడీ, ఐ ప్రైజ్ యు డాడీ. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే నీలాగా నాలాగా లేదు ఆమె. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ కూర్చున్న ఎంతో మందిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అద్భుతం జరిగింది. అయితే ఈమె లాంటి ధైర్యం లేదు చాలామందికి. నాకు చెప్పాలని ఉందన్న, కాకపోతే భయం వేస్తుందన్న, చెప్పమంటే భయం వేస్తుందన్న. హల్లెలూయా. భయం ఎందుకు? రోగం ఉంటే భయపడాలా? అయ్యో అని. పోయిన రోగం పోయింది, నాకు రోగం అని చెప్పడానికి ఎందుకు భయం?
అందుకే కొన్నిసార్లు ఒక సమస్య పోయినట్టుంటుంది, మళ్ళీ అదే వస్తుంది, పోయినట్టుంటుంది, మళ్ళీ అదే వస్తుంది. ఎందుకంటే నువ్వు సాక్ష్యం చెప్పావు కాబట్టి, నువ్వు సాక్ష్యం ప్రకటించావు కాబట్టి. మన దేవుడు భయానికి దేవుడు కాదు, మన దేవుడు విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంటే మనలో ఉన్న భయం తొలగిపోతుంది. ఆమేన్. భయపడకుండా ఈ లేడీ అందరి ముందు చెప్తుంది, అయ్యా నా బాధ, నా పరిస్థితి ఇదయ్యా అంటే యేసుప్రభు వైపు చూసి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానవై వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అంటే జవాబు దొరికింది నీకు, ఇక పో. మామూలుగా పోలే, ఇంత సాక్ష్యం తెచ్చుకొని పోయింది ఆమె. ప్రతి సువార్తి కూడా ఆమె గురించి రాసిపెట్టాడు. ఇట్స్ మిరకల్, అసాధారణమైన కార్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 ఏండ్లు పట్టింది ఆ రోగం, అది 12 ఏండ్లు 12 సెకండ్లు అయిపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఆ వ్యాధికి మందులు లేవు, ఆ వ్యాధి చాలా భయంకరమైనది, బలహీన పరిస్థితి, మొత్తం పిండేస్తుంది. అటువంటి దానికి కూడా యేసయ్య దగ్గర విరుగుడు ఉన్నదన్న సంగతి, యేసు దాన్ని బాగు చేయగలడన్న ఒక గొప్ప సాక్ష్యం మనకి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. గందులు వేసుకుంటా పోయింటుందా? మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా. హల్లెలూయా. శరీరంలో సమాధానం ఉంటే శరీరం గాల్లో తేలుతూ ఉంటుంది. శరీరంలో సమాధానం లేకుంటే మంచం పట్టుకొని ఉంటాం. అవునా? సమాధానం ఎంత పవరో తెలుసా మీకు? హల్లెలూయా. నీ లోపల సమాధానం ఉందనుకో, ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది. మొట్టమొదటిగా సంఘానికి ఉండాల్సింది జీవం ఉండాలి. రెండవదిగా యేసు మన కొరకు సమాధానార్థమైన బలిగా మార్చబడ్డాడు. ఆమేన్. ఈ శరీరానికి సమాధానం ఇవ్వడానికి ఆయన బలిగా మార్చబడ్డాడు. కాబట్టి ఇంకా మన కోళ్ళతో పనిలే, కుక్కలతో పనిలే, అందరి కొరకు ఒకేసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పిల్లల అందరి కోసం చిందించేశాడు అంతే. ఆయన రక్తం ఇప్పటికీ సజీవంగా ఉంది, జీవముతో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏమంటాడు తెలుసా? ఇదిగో సంగమా, నా పరిశుద్ధమైన రక్తము చేత నేను మిమ్మల్ని కొనుక్కున్నాను అంటున్నాడు. వెల ఇచ్చి కొన్నాడు మనను. మన ఊరికి ఊడిపడిన వాళ్ళం కాదు, వెల ఇచ్చాడు. కొరింథీ సంఘాల్లో భేదాలు ఉన్నాయంట. ఎఫెసీ సంఘంలో కుక్కలుగా అరుస్తున్నట్టు అరుచుకుంటున్నారట. సో సంఘాలలో ఉన్న బాధ అంటాడు, మీరు ఎవరో తెలుసానన్న, మీ పైన ఆయన ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. రక్తము, ఆయన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కొని నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచాడు. కాబట్టి ఈ సమాధానం అనే బంధాన్ని మనం కాపాడుకోవాలా. హల్లెలూయా. పాస్టర్ల కొరకే కాదు రక్తం కార్చింది ఆయన, పాస్టర్లనే కాదు కొనింది, విశ్వాసులను కూడా. హల్లెలూయా. అందరినీ. ప్రైజ్ ది లార్డ్. యేసు నామంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్తవులకే కాదైనా అందరికీ ప్రభు. అందరి కోసం 3 మేకల మధ్యలో 39 కొరడా దెబ్బలు తిని, ముళ్ళ కిరీటం ధరించుకొని, రక్తమంతా కార్చి, బల్లెంలో పొడిపించుకొని, రక్తము నీరు బయటకు వచ్చింది, ఏమీ లేదు, సమాప్తమైందని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు, మనకు సమాధానపరిచి. హల్లెలూయా. కట్టి శరీరములో ఏముండాలా చెప్పాలందరూ కూడా? సమాధానం. మూడవదిగా ఎఫెసీ 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి
తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆమేన్. హల్లెలూయా. శరీరము అభివృద్ధి చెందాల. శరీరం ఏం చేయాలట? అభివృద్ధి కావాలంటే ఏం చేయాలని అడగండి. సమృద్ధి ఉండాల. దేవునికి స్తోత్రం. సంఘములో అభివృద్ధి ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? అంతే కదా. సంఘములో ఏముండాలంట? అభివృద్ధి ఉండాల. అభివృద్ధి ఉండాల. శరీరంలో ఏముండాలా? అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి శరీరంలో ఉండాలంటే అక్కడ ఒక పాయింట్ ఉంది. ఒక మాట చెప్తాడు చూడండి. ప్రేమయందు ప్రతి అవయవము తన తన పరిమాణమును చొప్పున పనిచేయుచుండగా. అదేనమాట. సంఘం పనిచేయాల. శరీరం పనిచేస్తే అభివృద్ధి అవుతాం. 3 పూట్ల తిని పండుకుంటే కొండలైనా కరిగిపోతాయి. సో శరీరము అనగా చెప్పాలందరూ కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలా? నువ్వు సంఘములో అంటే శరీరములో ఒక అవయవం అన్న సంగతి నువ్వు తెలుసుకొని అవయమైన నీవు నీ పనిని నువ్వు చేస్తుండాలా. హల్లెలూయా. నీ పని నువ్వు చేయడం ప్రారంభిస్తే ఆ శరీరము ఏమైపోతుంది తెలుసా? దేవునికి స్తోత్రం. అభివృద్ధి చెందుతుంది. అయితే శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒకటి బలమైంది ఉంటుంది. అదేంటంటే ప్రేమ. ఆమేన్. చేతులకు ముక్కుకు ప్రేమ ఉంది తెలుసా? కళ్ళకు నోటికి ప్రేమ ఉంది తెలుసా? హల్లెలూయా. కాళ్ళకు ఆమేన్ మనసుకు ప్రేమ ఉంది తెలుసా? హల్లెలూయా. కళ్ళకు నోటికి ప్రేమ ఉందని ఎట్లా చెప్తున్నానంటే కళ్ళు చూస్తాయి, నోరు అంటది. హల్లెలూయా. వాటికి ప్రేమ ఉంది. అందుకే ఒకటి పట్ల ఒకటి ఏం చేస్తున్నాయి తెలుసా? బాగా పనిచేస్తున్నాయి. దేవునామానికి మహిమకలం గాక. ఇప్పుడు చెవులు బాగా పనిచేస్తున్నాయి, మీవి బాగా వింటున్నారు. అయితే వెంటనే చెయ్యి అంటుంది, మనసు ఏమంటుంది తెలుసా? ఇవి ఊరికి ఎన్నుకుంటా పోతే పనికి రాదు, రాసుకో 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 అంటే ఈ చెయ్యి రాస్తూనే ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కలుసుకొని ఏం చేస్తున్నాయి? చెప్పాలందరూ కూడా. సో సంఘం అనే శరీరంలో ఉన్న అవయవాలంటే మనమే. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నాకు పాడడం బాగా వస్తుంది, ఇంకొకరికి ప్రార్థన బాగా వస్తుంది, ఇంకొకరికి పరిచర్య బాగా వస్తుంది, ఇంకొకరు దేవునికి ఏర్పాటు చేసే విషయంలో బాగుంటుంది, ఇంకొకరికి మార్త లాంటి అభిషేకం ఉంటుంది, వండేది గిండేది. ఇప్పుడు వీళ్ళందరూ కలవాలి, ఒక దగ్గరికి రావాలా. వీళ్ళందరూ వాళ్ళకున్న ఆ కృపను, వాళ్ళకున్న ఆ తలంతులను, వాళ్ళకున్న దానిని తీసుకొని పనిచేయడం ప్రారంభిస్తే ఆ శరీరము, ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, అయ్యా సంఘం పెరగాలంటే ఏం చేయాలా? ఎందుకంటే మీ సంఘం డెవలప్ అయింది, మేము చూసాం. 4 నుంచి ప్రారంభించారు మీరు, ఈరోజు ఇన్ని 100 మంది వస్తున్నారు. ఏం చేయాలా? సీక్రెట్ ఏంటి అన్నాడు. చాలా మంచి ప్రశ్న ఆ దైవ సేవకుడు అడిగాడు. నేను అన్నాను, సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం విస్తరించాలంటే దీనికి జిమ్మిక్లు ఉండవు, షార్ట్ కట్లు ఉండవు, అడ్డదారులు దొడ్డదారులు, వెనక డోరు ముందు డోరు అటే ఉండవు. ఒకటే ప్రాసెస్, బైబిల్ పద్ధతి. ఆమేన్. ఒకటే. మనం కాపర్లం. మనము మంచి శ్రేష్టమైన అవసరమైన ఆరోగ్యపరమైన ఆహారాన్ని వస్తున్న విశ్వాసులకు, వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా 10 మందైనా, నీకు దేవుడిచ్చిన దానిలో నుంచి తీసుకొని శ్రేష్టమైన వాటికి పెట్టు. నువ్వు కాపరి, విశ్వాసులు గొర్రెలు అనుకుందాం, గొర్రెలే. ఆమేన్.
సో ఆ గొర్రెలకు శ్రేష్టమైన వాటిని, ఆహారాన్ని సిద్ధపరచు, వాళ్ళకి ప్రిపేర్ చేయి. నీ పని వాళ్ళకి పెట్టడం. నీ ఆహారం తిని వాళ్ళు ఎట్లయిపోవాలంటే పిల్లలను కనేంత రావాలి స్టేజ్ వాళ్ళకి. అంటే గొర్రెల్ని కనాలా. కాపరి గొర్రెల్ని కాస్తే గొర్రెలను కనాలా. అంటే ఇప్పుడు నా పని నేను కరెక్ట్గా చేయడం ప్రారంభిస్తే సంఘస్థుల పని కరెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలని పిలువబడుతున్న సంఘాల సీక్రెట్ అంతా అదే. పాల్ యాంగిచో గారు 10 లక్షల మంది సభ్యులైన సంఘం. అయితే ఆ 10 లక్షల సభ్యత్వం కలిగిన సంఘం ఎట్లొచ్చింది అని అడిగితే అక్కడ ప్రేయర్ వారియర్స్ ఉంటారు, ఎప్పుడు 24 గంటలు ప్రార్థన జరుగుతున్న యోధులు ఉంటారు. రెండవదిగా ఆదివారం సాయంకాలం నుండి మళ్ళీ శనివారం సాయంకాలం వరకు సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారట అక్కడ. సౌత్ కొరియా నుండి జపాన్కి పోయి జపాన్లో ప్రార్థన చేసి ఒక 10,000 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, అక్కడ పోయి కొంతమంది యోధులు నిలబడి చేసి, ఈ రీతిగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారట బిజీగా. వాడు వీడి మీద, వీడు వాడి మీద, వాడు వీడి మీద, సాడీలు ఈడి బోధి ఏముండవు. వారానికి ఒకసారి దైవ సేవకుడు చెప్తాడంట, మనం ఈరోజు మీటింగ్ కలుసుకోవాలంటే ఎక్కడున్న వాళ్ళు అంతా వచ్చి అక్కడ కూర్చుంటారట. ఆయన ఏం చెప్తే దాన్ని వినడం, అధిక ప్రసంగ మాటలు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లే ఉన్నది ఉన్నట్టే పాటిస్తుంటే ఈరోజు సంఘాలు ఏమవుతున్నాయి. అది ప్రభు మనకు ముందే తెలియజేస్తున్నాడు. ఇది సీక్రెట్, ఇది ఫార్ములా. హల్లెలూయా, ఆమేన్. ఏందన్నా ఎవ్వరు రావడం లేదు, నా పక్కన అంత ఖాళీగా ఉంది, ఎక్కడ పోయినారన్న వీళ్ళు ఎవ్వరు రావడం అంటే నువ్వు పని చేయడం లేదు. అది నీ బాధ్యత. నీ పక్కన ఎవరు కూర్చోలేకపోతున్నట్టు ఒకలాంటి సిగ్గు అనిపించాలా మనకు లోపల. ఇన్ని సంవత్సరాలు నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ ఒక్కరిని కూడా తెచ్చి కూర్చోబెట్టుకోలేకపోతున్నా పక్కన. ఏం బ్రతుకురా నా బ్రతుకు అని అటువంటి ఏడుపు రావాలా. ఇంత ఉద్యోగం చేసిన రూపాయి కూడా వెనకేసుకోవాలి, అది పెద్ద ఫీలింగు. నువ్వు వేసుకోకున్నా పర్లేదు, దేవుని స్తోత్రం. ఇది మాత్రం ఉండాలా. ఎందుకంటే నువ్వు శరీరంలో అవయవమయ్యా నువ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. కాబట్టి సంఘంలో ఏముండాలి, శరీరంలో ఏముండాలని కోరుకుంటున్నాడు ప్రభు. శరీరం అనే సంఘంలో ఏముండాలనుకుంటున్నాడు ప్రభు. ప్రతి ఒక్కడు పని చేసేవాడిగా ఉండాలా. ఆ సౌత్ కొరియాలో దేవునికి స్తోత్రం, ఆయన పాల్ యాంగిచో గారు ప్రభు దగ్గరికి రావడానికి ఒక సండే స్కూల్ పాప సువార్త ప్రకటించిందట. ఒక సండే స్కూల్ అమ్మాయి సువార్త ప్రకటించింది. ఒక సండే స్కూల్ పోయే పాప సువార్త ప్రకటించింది. అవయం అనుకుందా పాప. ఎంత సువార్త ప్రకటించిందో తెలుసా. ఆ పాల్ యాంగిచో గారిని కూర్చోబెట్టి 3 గంటలు ప్రసంగం చేయలే, 3 నిమిషాలు అంకల్ జీసస్ లవ్స్ యూ అని చెప్పిందట. యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పిందట. చెప్తే నాకు కోపం వచ్చి ఎవరు గెట్ అవుట్ అన్నాడట. ఎందుకంటే డాక్టర్ 3 నెలల్లో నువ్వు చచ్చిపోతావని చెప్పారట. బ్లడ్ క్యాన్సర్ లాగా వచ్చింది ఆయనకు. ఏమే టీబీ అనుకుంటా. కాబట్టి ఆ బాధలో ఉన్నాడు. 3 నెలలు చెప్పిన డాక్టరే, 3 నెలలు చెప్పిన డాక్టరే, 3 నెలలు. ఆ చెప్పేటోళ్ళు భలే చెప్తారు. 3 నెలలు అంటే 3 రోజులకే పోతాడు దివారాత్రంలో ధ్యానించి. హల్లెలూయా అని అంత కృంగిపోయింటే ఆయన దగ్గరికి వచ్చి ఆ పాప చెప్తుంటే 3 రోజులు విసుకోకుండా పోయిందంట. శరీరంలో అవయవం, సండే స్కూల్ అవయవం పోయి చెప్తే 3వ రోజు ఆయన కోపం వచ్చి గట్టిగా గదిరేసుకున్నాడట. అప్పుడు మోకాళ్ళ మీద పడి ఏడుస్తుందట అమ్మాయి. ఏం చెప్పాలి అర్థం కానిలాగా. ఆ కన్నీళ్లు చూసేగానే ఈయన హృదయం పగిలిపోయిందట. అప్పుడు ఆమెను చూసి, వాట్ యు వాంట్ బేబీ, ప్లీజ్ కమ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్మా, వై యు ఆర్ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నాన్న నీ సమస్య అంటే, జీసస్ లవ్స్ యూ అంటుందట. యేసయ్య నేను ప్రేమిస్తుంది అంటుందంట ఏడ్చుకుంటా. మా అమ్మకి చెప్తా ఆగు అనలేదట. యేసయ్య ఎవరు అన్నదంట ఆయన. అప్పుడు 1 minute అంకుల్ అని కొత్త నిబంధన ఇచ్చిందట.
ఇచ్చి ఇది చదువుకోండి, యేసయ్య ఎవరో నీకు తెలుస్తుంది అన్నదట. అనగానే తీసి మత్తయి సువార్త 1వ అధ్యాయం కదా, ఏమున్నాయి దాంట్లో? వాళ్ళు వీళ్ళని కన్నారు, వీళ్ళు వాళ్ళని కన్నారు చూసి కిక్కి నవ్వినాడట ఆయన. ఇది నా యేసయ్య అంటే ఏంది, ఇది ఇదా అన్నాడంట. లేదు మీరు చదవండి అంటే అట్లా రోజు వాక్యం చదువుతా ఉంటే 3 నెలలు అన్నోడు 6 నెలలు బ్రతికినట్టు, 6 నెలలు అన్నోడు ఆమెన్ 60 సంవత్సరాలు బ్రతికినాడు. 60 సంవత్సరాలోడు 90 సంవత్సరాలు బ్రతికి దేవునికి స్తోత్రం మహిమలో చేరుపడ్డాడు. హల్లెలూయా. ఏ అవయవం పనిచేసింది? అందుకే టీచర్లకంట కత్తుల్లాగా తయారు చేయండి వాళ్ళను, చిన్న పిల్లలని. ఆమెన్ అంటే దావీదు గొలియాదు, దావీదు గొలియాదును. ఎప్పుడు దావీదు గొలియాదే కాదో. పాపం అంటే ఏంటో నేర్పియండి అని చెప్తుంటాను. ఆమెన్. విశ్వాసం అంటే ఏంటో నేర్పియండి అని చెప్తుంటాను. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటో చెప్పమని అని ఇవన్నీ చెప్తుంటాం. ఎందుకు? వాళ్ళని చిన్న పిల్లల్లాగా చూడొద్దు మనము. హల్లెలూయా. ఈ ప్రభు చూసినట్టు చూడండి అని చెప్తాను. ఎందుకంటే ప్రభు ఏమంటాడు వాళ్ళను? ఇర్మియా గారిని పిలిచిన వెంటనే ఇర్మియా అంటాడు, ప్రభు నేను బాలుడను కదా, నేను బాలుడనొద్దు, నీవు తల్లి గర్భమందు రూపింపబడక ముందే, పిండముగా నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను అన్నాడు. అవి ఆయన చూపులు, అవి ఆయన ఆలోచనలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓ వండర్ఫుల్ జీసస్. సో అవయవాలు పనిచేయాలి ఇక్కడ. ఆమెన్ ఆమెన్. అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తే హైట్ పెరుగుతాం. లేకపోతే మరుగుజ్జు విశ్వాసులు ఉన్నారు కొంతమంది. వాడు పెరగడికి అంతే. మేము బ్రతయా నువ్వు పుట్టక ముందు రక్షింపబడ్డాం, మరి ఎంతమంది తెచ్చినావు అంటే ఏం తెలియ. వాడు మరుగుజ్జు. ఆత్మీయ మరుగుజ్జుతనం తొలగిపోనుగా కేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తం సాధ్యం అన్నాడు. ఆమేన్. సో మన పైన అట్లా తప్పులు మోపకుండా నిర్దోషమైన సంఘముగా, దాగు మచ్చ ముడత కలంకం లేని సంఘముగా మనం బ్రతుకుదుము గాక. ఏమైనా అందరూ మోకరించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మీ కృపలో మీరు మా అందరితో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. మా శరీరంలో జీవం ఉండాలని మేము నేర్చుకున్నాం. శరీరం అనగా మీ సంఘం అని మేము నేర్చుకున్నాం. సంఘంలో ఏముండాలో మీరు కోరుకున్నవి మేము నేర్చుకున్నాం. మాలో సంఘంలో జీవం ఉండాలని కోరుకున్నారు. ఆ జీవం ఉండాలంటే మాలో సాత్వికమైన మనసు కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాం. అలాగే సమాధానం ఉండాలని మేము నేర్చుకున్నాం. పనిచేసేవారుగా మేము ఉండాలని నేర్చుకున్నాం. అప్పుడే అభివృద్ధి కలుగుతుందని మేము నేర్చుకున్నాం. అంతేకాదయ్యా, ప్రేమతో ఒక మంచి బంధాన్ని మేము కలిగి ఉండాలని మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు వందనాలు డాడీ. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ హృదయంలో మనసులో ఈ వాక్యాన్ని పెట్టుకొని తమ శరీరాలను ప్రేమించులాగున, సొంత శరీరం ఏ రీతిగా అయితే ప్రేమిస్తారో ఆ రీతిగా ప్రేమించులాగున సంఘాన్ని ప్రేమించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని ప్రేమించే భారం ప్రతి బిడ్డకు దయచేయండి. క్రీస్తు సంఘమై ఉన్నామయ్యా. మేము ఎక్కడి వారమో ఏ పాటి వారమో ప్రభా, మమ్మల్ని అందరినీ ఒక్క దగ్గరికి తెచ్చావు నాయనా. ఇది మీరు చేసిన కార్యం ప్రభువా. మేము అనుకుంటే వచ్చింది కాదయ్యా, మేము ఊహిస్తే వచ్చింది కాదయ్యా. మీరు కోరుకున్నారు నాయనా, మీరు ఏర్పరచుకున్నారయ్యా, మీరు నిర్ణయించారయ్యా. అందుకే ఈరోజు మేమందరం మీ సన్నిధిలో ఉన్నాం. మీకే స్తుతి, మీకే ఘనత, మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో
వేరే